హీబా హోమ్ స్కూల్కి స్వాగతం. మనము ఈ వీడియోలో గద్య కదంబం 8వ పాఠం భాషా శైలి రచనా భేదాలు కొనసాగింపు. పేజీ నంబరు 141. ఆత్మీయతా శైలి, అనాసక్త శైలి. మనం రాసే వచనంలో పాఠకుణ్ణి ఆత్మీయంగా భావించి ప్రత్యక్షంగా సంబోధించినట్లు రాస్తే అది ఆత్మీయతా శైలి అవుతుంది. ఇది సాహిత్య శైలిలో భాగం అవుతుంది. ఈ శైలి పాఠకుడితో ప్రత్యక్షంగా సంభాషించినట్లే ఉంటుంది కనుక నీవు, నేను వంటి సర్వనామాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇది సర్వనామాలకే పరిమితం కాదు. ఎన్నుకనే పదబంధ వాక్యాల్లో కూడా ఈ భేదం కనిపిస్తుంది. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గురించి రాస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇట్లా అన్నారు: పోనీ ఇంకోలాగాను వాగర్థాలను విడదీయలేనట్లు వారిని విడదీయలేము కనుక ఇద్దరికీ కలిపి ఇస్తానను. నిజానికి ఏ మహాపురుషుడు ఉత్తమ మహిళా ప్రభావం లేకుండా లోకోత్తర కార్యాలు చేశాడయ్యా. ఈ పై పేరాలో అను, అయ్యా అనే సంబోధనల వల్ల ఈ ఆత్మీయతా గుణానికి ప్రాతిపదిక పడింది. పాఠకులను ప్రత్యక్షంగా సంబోధిస్తూ తనతో పాటు తీసుకుపోయే ధోరణి ఈ శైలిలో కనిపిస్తుంది. ఇది కవితా ధోరణిలో భాగంగా గుర్తించటం తేలికే. అనాసక్త ఆబ్జెక్టివ్ వచనం అంటే ఏ రకమైన అలంకారాలు, ఆవేశము, ఉద్వేగము, ఆత్మీయత లేకుండా కవితా ధోరణికి లోను కాకుండా కేవలం విషయ ప్రధానంగా రాసే వచనం. దీన్ని చాలామంది తెలుగు రచయితలు మెచ్చుకోరు. కారణం తెలుగులో విషయ ప్రధాన వచనం అవసరమైన శాస్త్రరచనలు అధికంగా రాకపోవటం. శాస్త్రరచనలు అధికంగా ఉత్పత్తి అయ్యే పాశ్చాత్య భాషల్లో ఈ అనాసక్త శైలి ధోరణి ప్రచురంగా అమల్లో ఉంది. ఈ రకపు వచనంలో విషయ వివచన ప్రధానం. సాహిత్య వచనంలో కనిపించే ఉద్వేగము, ఆవేశము, ఆత్మీయత దీనిలో కనిపించవు. సాధారణంగా ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులైన వారికే ఉద్దేశించబడతాయి కనుక ఈ రకపు వ్యాసాల్లో సిద్ధాంత గ్రంథాల్లో విపులీకరణ తక్కువగాను, సంక్షిప్తత ఎక్కువగాను ఉంటుంది. ఆయా శాస్త్రాల్లో అధిక పరిచయం లేని వారికి ఉద్దేశించి రాసే పుస్తకాల్లో, వ్యాసాల్లో విస్తరణ శైలి కనిపించవచ్చు. ఒక్కోసారి సాహిత్య స్థాయికి ఎదిగిన వచనము కనిపించవచ్చు. పేజీ నంబర్ 143. అనాసక్తమైన విషయ ప్రధాన రచనల్లో సాధారణంగా తార్కిక ధోరణి కనిపిస్తుంది. కార్యకారణ వివేచన, చెప్పే విషయానికి తగిన రుజువుల ప్రదర్శన కనిపిస్తాయి. ఈ రచనల్లో ఇది ఇంతే, ఇది తప్పు, ఇది రైటు అనే పద్ధతిలో నిర్ధారణ ధోరణి కూడా కనిపించదు. శాస్త్రకారుడు తనకున్న ఆధారాలతో ఈ రకమైన నిర్ణయానికి వచ్చాను అనే పద్ధతి కనిపిస్తుంది. ఉదాహరణకు నర్సుల మీద రాసిన పరిశోధన వ్యాసం తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక మార్చ్ 1987 పేరా 2లో ఈ భాగం చూడండి. ఈ 3 ఆసుపత్రులలోనూ పనిచేస్తున్న 100 మంది నర్సుల సామాజిక, ఆర్థిక పూర్వ రంగాన్ని పరిశీలిస్తే వీరంతా ఆర్థికంగాను, సామాజికంగాను వెనుకబడిన తరగతుల నుంచే వచ్చిన వారని తెలుస్తుంది. ప్రధానంగా 3 ఆసుపత్రులలోని శాంపిళ్లలో ఎక్కువ భాగం దారిద్ర్య రేఖ అడుగున ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు. శాంపిల్లో దాదాపు 62% క్రిస్టియన్లు, 37% హిందువులు ఉండగా ముస్లింలు కేవలం 2% మాత్రమే ఉన్నారు. ఈ పై పేరాలో కవిత్వం లేదు. చెప్పదలిచిన విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పే ధోరణి కనిపిస్తుంది. చేస్తున్న ప్రతిపాదనకు ఆధారం చూపించే పద్ధతి కూడా గమనించగలం. వచ్చిన నిర్ణయాలను ఇది ఇంతే, ఇంతకన్నా సత్యం ఉండదు అని చెప్పే ధోరణి కనపడదు అని తెలుస్తున్నది. పరిశీలనలో వెల్లడయ్యింది వంటి క్లాజులు రచయిత జాగ్రత్తను సూచిస్తున్నాయి. వీటిలో సాధారణంగా నేను, నువ్వు వంటి సర్వనామాలు, సంబోధనలు ఉండవు. అభ్యాసాలు. ఈ కింది వచనంలో కవితా గుణాల్ని సూచించే లక్షణాల్ని గుర్తుపట్టండి. ఇంతలో ఒక ఆయన నా జీవితంలో ప్రవేశించాడు. చీకటింటి కిటికీలు, తలుపులు తీసి వసంతకాలపు ప్రభాత వాయువులాగున ఈయన ఎవరి ద్వారా విన్నాడో నా సంగతి
నా రచనల సంగతిని నాతో అనలేదు, నన్ను అడగలేదు. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా? ఆత్మీయతా శైలి అంటే ఏమిటి? మనం రాసే వచనంలో పాఠకుణ్ణి ఆత్మీయంగా భావించి ప్రత్యక్షంగా సంబోధించినట్టు వ్రాస్తే అది ఆత్మీయతా శైలి అవుతుంది. ఇది సాహిత్య శైలిలో ఒక భాగం. ఇందులో నువ్వు, నేను అనే సర్వనామాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మీయతా శైలికి ఒక ఉదాహరణ వ్రాయండి. ఇది దేవులపల్లి వారి రచనం. పోనీ ఇంకోలాగాను వాగార్థాలను విడదీయలేనట్లు వారిని విడదీయలేము కనుక ఇద్దరికీ కలిపి ఇస్తానను. నిజానికి ఏ మహాపురుషుడు ఉత్తమ మహిళ ప్రభావం లేకుండా లోకోత్తర కార్యాలు చేశారయ్యా? ఆత్మీయతా శైలిలో కనిపించేవి ఏవి? అను, అయ్యా అనే సంబోధనల వల్ల ఆత్మీయతా గుణం కనిపిస్తుంది. పాఠకులను ప్రత్యక్షంగా సంబోధిస్తూ తనతో పాటు తీసుకుపోయే ధోరణి ఈ శైలిలో కనిపిస్తుంది. ప్రశ్న: అనాసక్త వచనం అంటే ఏమిటి? అనాసక్త వచనం అంటే ఏ అలంకారాలు, ఆవేశము, ఉద్వేగము, ఆత్మీయత లేకుండా, కవితా ధోరణికి లోను కాకుండా కేవలం విషయ ప్రధానంగా రాసే వచనం. ఈ అనాసక్త వచనాన్ని తెలుగు రచయితలు చాలామంది మెచ్చుకోరు. ఎందుకు? తెలుగులో విషయ ప్రధానం వచనం అవసరమైన శాస్త్ర రచనలు ఎక్కువగా రాకపోవటం వల్ల అనాసక్త వచన శైలి చాలామంది రచయితలు మెచ్చుకోరు. శాస్త్ర రచనలు అధికంగా ఉత్పత్తి అయ్యే పాశ్చాత్య భాషల్లో ఈ అనాసక్త శైలి ఎక్కువగా అమల్లో ఉంది. అనాసక్త వచనం లక్షణాలు తెలపండి. ఈ రకమైన వచనంలో విషయ వివేచన ప్రధానం. ఉద్వేగము, ఆత్మీయత, ఆవేశము దీనిలో కనపడవు. ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులైన వారి కోసం ఉద్దేశింపబడతాయి. వీటిలో విపులీకరణ తక్కువ, సంక్షిప్తత ఎక్కువ. శాస్త్రాల్లో ఎక్కువ పరిచయం లేని వారి కోసం రాసే వాటిలో విస్తరణ శైలి ఉండొచ్చు. ఒక్కోసారి సాహిత్య శైలి కూడా ఉంటుంది. మరో ప్రశ్న: అనాసక్తమైన విషయ ప్రధాన రచన ఎలా ఉంటుంది? ఈ రచనలో సాధారణంగా తార్కిక ధోరణి కనిపిస్తుంది. కార్యకారణాల వివేచన, చెప్పే విషయానికి రుజువులను చూపటం కనిపిస్తుంది. ఇది ఇంతే, ఇది తప్పు, ఇది రైటు అనే పద్ధతిలో నిర్ధారణ ఉండదు. నాకున్న ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చాను అనే పద్ధతి కనిపిస్తుంది. పేజీ నెంబరు 144. గ్రాంధిక శైలి. ప్రాచీన కావ్యాల్లో మాదిరి వచనం కొద్ది మార్పులతో ఈనాడు కూడా రాసేవారు ఉన్నారు. ఈ శైలిలో రాసే వారిని బట్టి అన్వయ క్లిష్టత, పదాడంబరం ఉంటుంది. ఉదాహరణకు ఈ కింది వచన భాగాన్ని పరిశీలించండి. పదములు శక్తములు. ఈ పదము నుండి ఈ అర్థము బోద్ధవ్యము అను ఈశ్వర సంకల్పమునే శక్తి అందురు. అట్టి శక్తి కలవి శక్తములు. ఇట్లనుట ప్రాచీన దార్శనిక సంప్రదాయము. లోకంలో ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మము నియతము. నీ సంస్కారాదుల వలనను ఇతర వస్తు సమ్మేళనము వలనము వస్తు ధర్మము అన్యథాకరింపవచ్చును. దీని భావాన్ని మామూలు తెలుగులో పెడితే ఇట్లా ఉంటుంది: ఒక్కో మాటకి ఒక్కో అర్థం చెప్పే శక్తి ఉందని ప్రాచీన దార్శనికుల అభిప్రాయం. లోకంలో ఒక్కో వస్తువుకు ఒక్కో గుణం నియతంగా ఉంటుంది. కానీ కొన్ని మార్పులు చేయటం ద్వారా కానీ ఇతర వస్తువులతో కలపటం వల్ల కానీ వేరే గుణాన్ని కల్పించవచ్చు. ఎక్కువ మందికి అర్థమయ్యేటట్లు రాయటానికి ఎక్కువ శ్రమ పడాలి. చాలామంది అంత ఓపిక లేకనో పాండిత్య ప్రదర్శనకో ఇట్లా రాస్తూ ఉంటారు. నాకు ఇన్ని విషయాలు తెలుసు, నాకింత భాష వచ్చును అని చూపించే ప్రయత్నాన్ని పాండిత్య ప్రదర్శన అంటారు. రాను రాను ఈ రకమైన శైలి మీద మోజు తగ్గిపోతున్నది. సాధ్యమైనంత వరకు లోకంలో ప్రసిద్ధమైన మాటలనే వాడాలన్న అభిప్రాయం బలంగా వ్యాపిస్తున్నది. రచనలో ఇంకా శైలి భేదాలు చాలా గుర్తించవచ్చు. ఇక ముందు వచ్చే పాఠాల్లో ఇవి ఇంకా ఇట్లాంటి మరికొన్ని భేదాలను గుర్తించి వాడుకోవచ్చు. సందర్భాన్ని బట్టి, ఉద్దేశించిన పాఠకులను బట్టి శైలి భేదాలు వాడుకోవాలన్న సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ కింది వచనాన్ని సాధ్యమైనంత తేలిక పద్ధతిలో ఈనాటి వచనంలో రాయండి. ఇక వ్యవహార వేతృత అన్నది పాఠకునకు మాత్రమే వర్తించినదిగా తలపనగును.
ఏలయన లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణము వలన సిద్ధించిన నిపుణతకొక స్థాయి వచ్చిన తర్వాతనే సత్కావ్య నిర్మాణ దక్షత అలవడునని ఇతఃపూర్వము చెప్పబడి ఉన్నది. రాసే భాషలో వస్తువుని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ రాసేవాళ్ల అభిరుచిని బట్టి శైలి భేదాలు ఉంటాయి. భాషా స్వరూపంలో రచయిత తాను ఎన్నుకున్న భేదాల సమూహాన్ని రచనా భాషలో శైలిగా నిర్వచించవచ్చు. శైలి భేదాలు భాషా ప్రయోగంలో విసుగుదలను పోగొడతాయి, ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అవతలి వాళ్లకు అర్థం కావడం కోసం బాగా విస్తరించి చెప్పటాన్ని విస్తరణ శైలి అంటారు. క్లుప్తంగా చెప్పటాన్ని సంక్షిప్త శైలి అంటారు. చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేది సాధారణ శైలి. ఉద్వేగభరితంగా చెప్పేది ఉద్వేగ శైలి. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే శైలి కవితాత్మక శైలి. కవితాత్మక శైలిలో సాహిత్య స్థాయి అందుకున్న వచనం ఉంటుంది. విషయాన్ని నిర్మోహమాటంగా, సూటిగా, చురుగ్గా, స్పష్టంగా చెప్పే పద్ధతి శైలిలో సూటిదనానికి, పదునుకు సంబంధించింది. పాఠకుణ్ణి ఆత్మీయంగా భావించి ఎదురుగా నిలబడి పిలిచి మాట్లాడినట్టు రాసే పద్ధతి ఆత్మీయత శైలి. ఏ రకమైన అలంకారాలు, ఉద్వేగము, ఆత్మీయత లేకుండా, కవితా ధోరణికి లోను కాకుండా విషయ వివేచన ప్రధానంగా రాసే విధానం అనాసక్త శైలి. ప్రాచీన కావ్యాల్లో మాదిరి పాండిత్య ప్రదర్శన కోసం చేసే రచన పద్ధతి గ్రాంధిక శైలి. మనం రాసే విషయాన్ని బట్టి, రాసే సందర్భాన్ని బట్టి, ఉద్దేశించిన పాఠకులను బట్టి శైలి భేదాలను వాడుకోవాలి. ఇందులో ప్రశ్నలను పరిశీలిద్దామా? గ్రాంధిక శైలి అంటే ఏమిటి? ప్రాచీన కావ్యాల్లో మాదిరి వచనం కొద్ది మార్పులతో ఈనాడు కూడా రాస్తున్నారు. ఇదే గ్రాంధిక శైలి. రాసేవారిని బట్టి అన్వయక్లిష్టత, పదాడంబరం ఉంటుంది. మరో ప్రశ్న, పాండిత్య ప్రదర్శన అంటే ఏమిటి? ఎక్కువ మందికి అర్థం అయ్యేట్లు రాయాలంటే ఎక్కువ శ్రమ పడాలి. అంత ఓపిక లేకనో, పాండిత్యం ప్రదర్శించుకోవాలనో గ్రాంధిక శైలి ఉపయోగిస్తారు. నాకిన్ని విషయాలు తెలుసు, నాకింత భాష వచ్చు అని చూపించే ప్రయత్నాన్ని పాండిత్య ప్రదర్శన అంటారు. మరో ప్రశ్న, శైలిని ఎలా ఎంచుకోవాలి? రచనా సందర్భాన్ని బట్టి, పాఠకులను బట్టి శైలి భేదాలను వాడుకోవాలి. సాధ్యమైనంత తేలిక పద్ధతిలో ఈనాటి వచనంలో ఎక్కువ మందికి నచ్చే విధంగా శైలిని ఎంచుకోవటం మంచిది. శైలి భేదాలు ఎలా ఏర్పడతాయి? రాసే భాషలో వస్తువుని బట్టి, సందర్భాన్ని బట్టి, రాసే వాళ్ళ అభిరుచిని బట్టి శైలి భేదాలు ఏర్పడతాయి. రచయిత పాఠంలో ఉన్న అంశాన్ని మొత్తాన్ని పాఠం చివర సంక్షిప్తంగా ఇచ్చారు. ఒకసారి పరిశీలిద్దాము. శైలి అంటే ఏమిటి? భాషా స్వరూపంలో రచయిత ఎన్నుకున్న భేదాల సమూహాన్ని రచనా భాషలో శైలి అంటారు. శైలి భేదాల ప్రయోజనం ఏమిటి? శైలి భేదాలు భాషా ప్రయోగంలో విసుగుదలను పోగొడతాయి, ఆసక్తిని కలిగిస్తాయి. విస్తరణ శైలి, సంక్షిప్త శైలి అంటే ఏమిటి? ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అవతలి వాళ్లకు అర్థం కావడం కోసం బాగా విస్తరించి చెప్పటాన్ని విస్తరణ శైలి అంటారు. క్లుప్తంగా చెప్పటాన్ని సంక్షిప్త శైలి అంటారు. మరికొన్ని శైలి భేదాలను తెలపండి. చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పేది సాధారణ శైలి. ఉద్వేగభరితంగా చెప్పేది ఉద్వేగ శైలి. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే శైలి కవితాత్మక శైలి. కవితాత్మక శైలిలో సాహిత్య స్థాయిని అందుకున్న వచనం ఉంటుంది. ఆత్మీయత శైలి, అనాసక్త శైలిని గురించి తెలపండి. పాఠకుణ్ణి ఆత్మీయంగా భావించి ఎదురుగా నిలబడి పిలిచి మాట్లాడినట్లు రాసే పద్ధతి ఆత్మీయత శైలి. ఏ రకమైన అలంకారాలు, ఉద్వేగము, ఆత్మీయత లేకుండా, కవితా ధోరణికి లోను కాకుండా విషయ వివేచన ప్రధానంగా రాసే విధానం అనాసక్త శైలి. గ్రాంధిక శైలి అంటే ఏమిటి? ప్రాచీన కావ్యాల్లో మాదిరి పాండిత్య ప్రదర్శన కోసం రాసే రచనా పద్ధతి గ్రాంధిక శైలి. శైలి భేదాలను ఎలా వాడుకోవాలి? మనం రాసే విషయాన్ని బట్టి, ఉద్దేశించిన పాఠకులను బట్టి శైలి భేదాలను వాడుకోవాలి. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.